ఐవీఎఫ్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడతాను. ఐవీఎఫ్ చేసిన ప్రతి ఒక్కరికి 100% సక్సెస్ అవుతుందా అంటే నో. ఐవీఎఫ్ కాస్ట్ చూస్తే దాదాపు 2 to 4 lakhs మధ్య అవుతుంది. అయితే ఇంత ఖర్చు పెట్టిన 100% సక్సెస్ రేట్ లేదా అంటే అవును, లేదు. ఎందుకు 100% సక్సెస్ రేట్ లేదు, ఇది అర్థమయ్యేలాగా మీకు నేను చెప్తాను. చూడండి, ఉదాహరణకు ఒక మేల్ ఉన్నాడు, ఇతనికి 25 years అనుకుందాం, ఫీమేల్ 22 years. వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఈయనకు అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి. సెమెన్ అనాలిసిస్ బాగుంది, స్క్రోటల్ అల్ట్రాసౌండ్ బాగుంది, హార్మోన్ టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి, రిపోర్ట్స్ అన్నీ 100% నార్మల్. ఈమెకు కూడా హార్మోనల్ టెస్ట్, ఓవ్యులేషన్ టెస్ట్, తర్వాత హెచ్ఎస్జి, అన్ని టెస్టులు కూడా 100% నార్మల్. మేల్కి 100% నార్మల్, ఫీమేల్కి 100% నార్మల్. వీళ్ళిద్దరూ కలవడం కూడా 100% పర్ఫెక్ట్. వీళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ఇద్దరికి 100% నార్మల్, కలవడం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎంత ఉండొచ్చు? ఏదో ఒకటి గెస్ చేయండి, చెప్పండి ఎంత ఉండొచ్చు? 70%. మీరేనా అనుకుంటున్నారమ్మా? 90%, 50%. ఓకే, 100% పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్, కలవడం కూడా 100% పర్ఫెక్ట్. కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 9%. అందరికీ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఈ 9% అనేది ఏంటి? ఈ 9% అనేది ఒక మంత్లో, స్త్రీలలో ప్రతి నెలలో ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది. మనకు తెలుసు ఓవ్యులేషన్ రఫ్లీ అరౌండ్ 14th day జరుగుతుంది. ప్రతి నెల ఒక్క ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ నెలకు, ఒక్క నెలకు సక్సెస్ రేట్ 9%. అదే అంతా బాగున్న వాళ్ళకి 12 నెలలు అంటే 12 cycles తిరిగేసరికి దాదాపు 80% నార్మల్గా ఉన్న వారికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ 1 monthకి, ఒక సైకిల్కి ఇట్ ఈస్ ఓన్లీ 9%. ఐవీఎఫ్ ఇక్సీలో ఒక సైకిల్కి దాదాపు 58 to 65%కి ప్రస్తుతం పెంచగలుగుతున్నాం. ఒక సైకిల్కి 9%ని 58 to 65% పెంచగలుగుతున్నాం.